తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో నిరుద్యోగ యువతీ యువకులకు మెగా జాబ్ మేళా నిర్వహించినట్లు ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజ్ చెప్పారు. ఈ మేళాకు 30 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ముందుగా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన నిరుద్యోగ యువతీ యువకులు 3000 మంది పాల్గొన్నారు. గుడ్డిగా 10th క్లాస్ అవగానే ఇంటర్మీడియట్ అవగానే ఇంజనీరింగ్ అంతే. ఇక్కడ ఒక పాలిటెక్నిక్ ఉంది, ఇది చదవచ్చు. ఇది చదివితే ప్రతి 10,000 మందిలో 9,640 మందికి మన ఉద్యోగాలు వచ్చినాయి. ఇంత సక్సెస్ రేట్ ఉంది. అలానే జీతాలు తక్కువ అనుకోకండి, 96 లక్షలు ఎంత అనుకుంటాండి, నేను నెంబర్ మర్చిపోయాను. హైయెస్ట్ శాలరీ మన పాలిటెక్నిక్ చదివిన అతనికి. అంటే నైపుణ్యత ఉంటే, అందులో మంచి జ్ఞానం కనుక కలిగి ఉంటే ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయో చూడండి. ఓకే, ఇంజనీరింగ్కి ఇబ్బంది ఉందా? లేదు కదా. నా అసెంబ్లీ స్పీచ్లో కూడా అదే చెప్పాను, అర్థం అవ్వాలని. ఒకవేళ నేను ఇంజనీరింగ్ చదవాలి, పాలిటెక్నిక్ చదివాను 3 years, తర్వాత నాకు ఇంకా కుటుంబం అంతా నా మీద ఆధారపడలేదు, ఇంకా ఉన్నత విద్య చదవాలి. నా ఫ్రెండ్ ఇలా ఇంటర్మీడియట్ నుంచి ఇంజనీరింగ్ జాయిన్ అయిపోయాడు అనుకోండి, మీరు జాయిన్ అవ్వండి ఇంజనీరింగ్. తను మొదటి ఇయర్ కంప్లీట్ అవుతే మీరు సెకండ్ ఇయర్ జాయిన్ అవుతారు. సో ఇంటర్మీడియట్ 2+4 6 ఏళ్ళు, పాలిటెక్నిక్ +3+3 6 ఏళ్ళు. మీరు ఉన్నత విద్య చదవాలన్నా మీరు మళ్ళీ మీ తోటి ఫ్రెండ్ లాగా ఎంపీసీ నుంచి వచ్చి బైపీసీ నుంచి వచ్చిన వాళ్ళలాగా మీరు ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారు. బైపీసీకి ఇంజనీరింగ్ ఉండదు. అలాగే మీరు పాలిటెక్నిక్ చదివి కూడా మీరు బయటకు వచ్చారు. కాబట్టి ఇంకా నేనేం బలంగా నమ్ముతానంటే, ఇలా వచ్చిన వ్యక్తి